నాకు నాకు కాంపిటీటర్సా వచ్చే ఛాన్సే లేదు. నాకు కాంపిటీటర్సా రమ్మను, వచ్చే ఛాన్సే లేదు. రానివ్వరు, రాలేరు కూడా. డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ సో ఇది ఇండైరెక్ట్గా ఎవరైనా సరే కస్టమర్స్కి ఈ ఫెవికాల్ నేమ్ గుర్తు లేకపోతే ఏనుగు దీనివల్ల వీళ్ళకు మెయిన్ లాభం ఏంటంటే వీళ్ళకు మెయిన్ లాభం ఏంటంటే ఒక ప్రోడక్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళి తరైన్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన ఫెవికాల్ ప్రోడక్ట్ అయితే తయారైపోయింది. ఇప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూటింగ్ ఈ పూర్తి చైన్ ప్రాసెస్లో వాళ్ళందరికీ కమిషన్ ఇచ్చిన తర్వాత మనకు మిగిలే ఈ పూర్తి చైన్ ప్రాసెస్కి కమిషన్ ఇచ్చిన తర్వాత కంపెనీకి మిగిలే మార్జిన్, ప్రాసెస్కి కమిషన్ ఇచ్చిన తర్వాత వీళ్లకు మిగిలే మార్జిన్. అయితే బల్వంత్ రాయ్ ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ వల్ల మనకొచ్చే కొద్దిపాటి మార్జిన్ కూడా వెళ్ళిపోతుందని బల్వంత్ రాయ్ మనకొచ్చే ఈ కొద్దిపాటి డిస్ట్రిబ్యూషన్ వల్ల మనకొచ్చే కొద్దిపాటి మార్జిన్ అది కూడా ప్రాసెస్ వల్ల అయితే అది కూడా ఈ చైన్ ప్రాసెస్ వల్ల అమ్మినమనుకో. రెండవది నో యువర్ రియల్ కస్టమర్. మన దగ్గర తీసుకునే ప్రతి ప్రోడక్ట్ అయితే ఇదంతా చేస్తే అసలు కంపెనీకి లాభం ఎలా అంటున్నారా? చాలా సింపుల్. వీళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా సరే వీళ్ళు కార్పెంటర్స్ వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫెవికాల్ ఇలా కార్పెంటర్స్ని ఇన్వైట్ చేయడం వల్ల మెయిన్ లాభం ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చినప్పుడు దానికి రివ్యూ తీసుకుంటారు. రెండోది ఏంటంటే కార్పెంటర్స్ వాళ్ళ సమస్యల్ని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఏమన్నారు, కార్పెంటర్ మనం ఫెవికాల్ తోటి తయారు చేసినటువంటి వీళ్ళు ఏదైనా సరే కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఈ కస్టమర్స్ కాదు, నిజంగా ఫెవికాల్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ ఇదే ప్రోడక్ట్ మీద నేను డిపెండ్ అవ్వడం అస్సలు మంచిది కాదు, నేను ఇంకా 2-3 ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. దీనివల్ల వీళ్ళకు మెయిన్ లాభం ఏంటంటే వీళ్ళ ఫెవికాల్ ఒకవేళ నడవలేదనుకోండి మిగతా బ్రాండ్స్ నడుస్తాయి. సో ఒకదాని మీద డిపెండ్ అవునట్టు ఉండదు. దీనివల్ల వీళ్ళకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఫెవికాల్ ఒకటే ప్రోడక్ట్ మీద, ఇలాగే వీళ్ళ ఒక ఎకోసిస్టమ్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే ఫెవికాల్ రిలేటెడ్ ఏ ప్రోడక్ట్ కావాల్సిన. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని వాడిన కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఫెవికాల్ పెడిలైట్ మీద నమ్మకం వచ్చిందనుకోండి, మిగతా ప్రోడక్ట్స్ నడుస్తాయి, కంపెనీకి అయితే ప్రాఫిట్ నడుస్తుంది. ఇంకోటిది దీనివల్ల వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఒకటే ఫెవికాల్ మీద డిపెండ్ అవ్వట్లేరు. అండ్ ఒకవేళ ఫెవికాల్ నడవకపోయినా సరే మిగతా బ్రాండ్స్ నడుస్తాయి, కంపెనీకి డబ్బులు వస్తాయి. వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఒకవేళ ఒక ప్రోడక్ట్ నడవలేదు అనుకోండి, వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఎవరైనా వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే సో ఒక ప్రోడక్ట్ ఏదైనా నడవకపోతే మిగతా ప్రోడక్ట్స్ నడవడం వల్ల అంటే వీళ్ళకైతే కంపెనీకి రెవెన్యూ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఫెవికాల్ ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్
దీనివల్ల వీళ్ళకు మిగతా బ్రాండ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఫెవికాల్ని నార్మల్గా ఎవరు తీసుకెళ్తున్నారు? ఫెవికాల్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఫెవికాల్ని నార్మల్గా ఎవరు తీసుకెళ్తున్నారు? కార్పెంటర్స్. ఎంత తీసుకెళ్తున్నారు? 5 కిలోలు, 1 కిలో, 10 కిలోలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నార్మల్గా ఫెవికాల్ని తీసుకెళ్లేది ఎవరు? కార్పెంటర్స్. ఎంత తీసుకెళ్తున్నారు? 5 కిలోలు, 10 కిలోలు, 1 కిలోలు. మరి చిన్న వాళ్ళు ఎవరు ఎట్లా తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నార్మల్గా మన ప్రోడక్ట్స్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి ఆలోచిస్తుంది. నార్మల్గా మన ఫెవికాల్ని ఎవరు తీసుకెళ్తారు? కార్పెంటర్స్. ఎంత తీసుకెళ్తారు? 5 కిలోలు, 10 కిలోలు, 1 కిలో తీసుకెళ్తారు. మళ్ళీ చిన్న వాళ్ళు తీసుకెళ్ళాలంటే మరి చిన్న వాళ్ళు ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి ఆలోచిస్తుంది. నార్మల్గా మన ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ స్టెప్కి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఫెవికాల్ నెక్స్ట్ లెవెల్కి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఫెవికాల్ ప్రొడక్ట్స్ మ్యాక్సిమం ఎవరు తీసుకెళ్తున్నారు అంటే కార్పెంటర్స్. ఎంత తీసుకెళ్తున్నారు? 5 కిలోలు, 10 కిలోలు, 1 కిలో. మరి ఎవరైనా సరే 5 రూపాయలు, 10 రూపాయలది కావాలంటే మరి వాళ్ళకి ఎలా పరిస్థితి? సో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన బిజినెస్ వచ్చేసి B2B, బిజినెస్ మ్యాన్ నుంచి మెథడ్గా. ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్స్ని ఓటీసీగా మార్చారు, ఓవర్ ద కౌంటర్గా మార్చారు. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చారు, ఓవర్ ద కౌంటర్. అంటే ఫెవిస్టిక్, ఫెవికాల్ లాంటివి ప్రతి చోట జనరల్ స్టోర్స్లో, మెడికల్స్లో ప్రతి చోట అవైలబుల్ ఉండేటట్టుగా చూసుకున్నారు. ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు, ఓవర్ ద కౌంటర్. ఓటీసీ అంటే ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవరాల్. మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. అంటే ఫెవిస్టిక్, ఫెవికాల్ లాంటివి ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి, లైక్ బుక్ స్టేషన్, స్టోర్స్. ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు, ఓవర్ ద కౌంటర్. మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు, ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫెవికాల్, ఫెవిస్టిక్ లాంటివి ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి. బుక్ స్టేషన్లో దొరుకుతుంది, బుక్ స్టోర్లో దొరుకుతుంది. ఓవరాల్గా వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు, ఓవర్ ద కౌంటర్. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ అని అర్థం. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. ఫెవిస్టిక్, ఫెవికాల్ లాంటి ప్రోడక్ట్స్ మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్స్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. లైక్ ఫెవిస్టిక్, ఫెవికాల్ లాంటి ప్రోడక్ట్స్ ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి. లైక్ బుక్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, మెడికల్ హాల్లో బుక్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, మెడికల్ హాల్లో అవైలబుల్ ఉంటుంది, కిరాణా కొట్టులో అవైలబుల్ ఉంటుంది. బుక్ స్టోర్లో, కిరాణా కొట్టు. మొత్తానికి వీళ్ళు ఈ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. ఫెవికాల్, ఫెవిస్టిక్, ఫెవిక్విక్ లాంటి ప్రోడక్ట్స్ ప్రతి చోట అవైలబుల్ ఉంటాయి. లైక్ బుక్ స్టేషన్లో అవైలబుల్ ఉంటుంది, బుక్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది,
మొత్తానికి వీళ్ళ ప్రోడక్ట్ని ఓటీసీగా మార్చేశారు. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ ప్రోడక్ట్స్. కొన్నిసార్లు అయితే వీళ్ళ యాడ్స్ కోసం వీళ్ళ కార్పెంటర్స్ని యూజ్ చేసేవాళ్ళు న్యాచురల్ లుక్ ఇవ్వడానికి. కొన్నిసార్లు అయితే యాడ్స్ చేయడానికి వీళ్ళ న్యాచురల్ కార్పెంటర్స్ని యూజ్ చేసేవారు. కొన్నిసార్లు యాడ్స్ ఇవ్వడానికి వీళ్ళ యాడ్స్లో నవ్వు ఉంటుంది, వీళ్ళ యాడ్స్లో ఎమోషన్, నవ్వు, ఆ తర్వాత లైన్స్. వీళ్ళ ఎమోషన్, నవ్వు, లైన్స్, కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ యాడ్స్లో ఎమోషన్, నవ్వు, ఫన్, లైన్స్ మరియు కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ యాడ్స్లో ఎమోషన్, నవ్వు, ఫన్. వీళ్ళ లోగో కూడా చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. వీళ్ళ లోగోని చూస్తే 2 ఏనుగులు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా, మధ్యలో చెక్కని అతుకోబెట్టి ఉన్నట్టుగా, సో 2 లాగుతున్నా సరే వీళ్ళు లోగోని కూడా చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. 2 ఏనుగులు ఒక అతికించిన చెక్కని లాగుతున్నాయి, బట్ ఆ చెక్క మాత్రం విడిపోవట్లేదు. వీళ్ళ లోగోని వీళ్ళు చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. 2 ఏనుగులు ఇటు అటు లాగుతుంటే మధ్యలో చెక్క వీళ్ళ లోగోని కూడా చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. ఒక చెక్కని అతికించి 2 వైపులా ఏనుగులు లాగుతున్నాయి, అయినా సరే ఆ గమ్ము విడిపోవట్లేదు. వీళ్ళ లోగోని కూడా చాలా క్రియేటివ్గా వీళ్ళ లోగోని చాలా క్రియేటివ్గా డిజైన్ చేయించారు. ఒక చెక్కని అతికించి 2 వైపులా వాటిని ఏనుగులు లాగుతున్నాయి, అయినా సరే ఆ గమ్ము మాత్రం వీడిపోవట్లేదు. సో ఇది ఇండైరెక్ట్. వీళ్ళ లోగో కూడా చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. 2 వైపులా ఏనుగు ఒక చెక్కని అతికించిన దాన్ని లాగుతూ ఉంటాయి, అయినా సరే ఆ బాండ్ పోకుండా ఉంటుంది. ఇంకా కొంతమంది కార్పెంటర్స్కి ఈ నేమ్ గుర్తుండదు. సో ఆ ఏనుగు బొమ్మున్న ఫెవికాల్ ఇచ్చేయి, ఆ ఏనుగు బొమ్మున్న గమ్ ఇచ్చేయి. ఇంకా కొంతమంది కార్పెంటర్స్కి ఈ నేమ్ ఫెవికాల్ గుర్తుండదు. సో వాళ్ళు షాప్కి వెళ్ళేసి ఆ ఏనుగు బొమ్మున్న ఇంకా కొంతమంది కార్పెంటర్స్కి ఈ నేమ్ గుర్తుండదు. సో వీళ్ళు షాప్కి వెళ్ళి, కంపెనీ ఎప్పుడు ప్రాఫిట్లో ఉండడానికి స్ట్రాంగ్ సప్లై చైన్ ఉండాలి. సో మనము ప్రోడక్ట్ని ఎల్లప్పుడూ కాన్స్టెంట్గా బిజినెస్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇంత పెద్ద బిజినెస్ని చాదరా అంట డికల్తో చేస్తుంది. జల్దీ భూతాడేసి కదా ఆయన దగ్గర ఇచ్చి